Hi, hello friends. నేను మీ బ్రదర్ రాజేష్. టుడే ఐ వెల్కమ్ యూ ఆల్ టు అవర్ ఛానల్ దట్ ఈస్ GR1. ఓకే ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ క్లాస్లో ఆర్టికల్ 26 గురించి డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా, ద ఫ్రీడమ్ టు మేనేజ్ రిలీజియస్ అఫైర్స్. ఓకేనా, ఒక రిలీజియన్కి సంబంధించిన వర్క్స్ అండ్ బిలీఫ్ సిస్టమ్స్ అవన్నీ కూడా ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఆ రిలీజియన్ ఫాలో అవుతారో వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు. అవర్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ అస్ దట్ రైట్. ఓకేనా, ఈ క్లాస్లో మనం ఆర్టికల్ 27 గురించి డిస్కస్ చేసుకుందాం. ఆర్టికల్ 27 ఆర్టికల్ 27 is also a part of fundamental right. Fundamental rights are there in the third part of constitution. ఓకేనా, కాన్స్టిట్యూషన్ లో టోటల్ 25 పార్ట్స్ ఉంటాయి. దాంట్లో థర్డ్ పార్ట్ లో ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ఓకేనా, ఆర్టికల్ 27 ఏం చెప్తుందంటే మన ఇండియన్ సిటిజన్స్ దగ్గర నుండి కలెక్ట్ చేసిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయి కదా, ఆ ట్యాక్సెస్ని ఒక పర్టికులర్ రిలీజియన్ని ప్రమోట్ చేయడానికి యూజ్ చేయొద్దు. ఓకేనా, ద ట్యాక్సెస్ కలెక్టెడ్ ఫ్రమ్ ద ఇండియన్ సిటిజన్స్ షుడ్ నాట్ బి యూస్డ్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ఎనీ పర్టికులర్ రిలీజియన్. ఓకేనా, ఒక రిలీజియన్ని ప్రమోట్ చేయడానికి ఇండియన్ సిటిజన్స్ దగ్గర నుండి కలెక్ట్ చేసిన ట్యాక్స్ని యూజ్ చెయ్యొద్దు. ఓకేనా, ఫ్రీడమ్ యాజ్ టు పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎనీ పర్టికులర్ రిలీజియన్. ఒక పర్టికులర్ రిలీజియన్ని ప్రమోట్ చేయడానికి ఎలాంటి ట్యాక్సులు కలెక్ట్ చేయొద్దు. ఓకేనా, ఒక పర్టికులర్ రిలీజియన్ని ప్రమోట్ చేయడానికి ఎలాంటి ట్యాక్సులు కలెక్ట్ చేయొద్దు. ఓకేనా, అర్థమైందా? ఓకే, నెక్స్ట్ థింగ్, మరి టెంపుల్స్ దగ్గర, చర్చెస్ దగ్గర, మసీద్ల దగ్గర ఫీజ్ కలెక్ట్ చేస్తారు, లైక్ ఎంట్రీ ఫీజ్. ఓకేనా, ఎంట్రీ ఫీజ్ లాంటి ఫీజ్ కలెక్ట్ చేస్తారు. ఇక్కడ థింగ్ ఏంటంటే ట్యాక్సెస్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఫీజ్. ఓకేనా, ట్యాక్సెస్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఫీజ్. ఈ ట్యాక్స్ అండ్ ఫీజ్ రెండు సేమ్ కాదు. ట్యాక్సెస్ అండ్ ఫీజ్ రెండు సేమ్ కాదు, ఆ రెండు కూడా డిఫరెంట్. అర్థమైందా? ఈ ఫీజ్ ఎందుకు కలెక్ట్ చేస్తారంటే ఒక టెంపుల్ మెయింటెనెన్స్ కొరకు కావచ్చు, చర్చ్ మెయింటెనెన్స్ కొరకు కావచ్చు, మసీద్ మెయింటెనెన్స్ కొరకు కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ కొరకు కావచ్చు, దానికోసం ఫీజ్ కలెక్ట్ చేస్తారు. ఓకేనా, దట్ ఈస్ ఫీజ్ ఎందుకు కలెక్ట్ చేస్తారో అనే దానికి రీజన్. ఓకేనా, మెయింటెనెన్స్, అడ్మినిస్ట్రేషన్ కొరకు కలెక్ట్ చేస్తారు. ఓకేనా, ట్యాక్సెస్ మాత్రం కలెక్ట్ చేయొద్దు. ఓకేనా, ఒక రిలీజియన్ని ఫాలో అవుతున్నావు, ఆ రిలీజియన్ని ఫాలో అయినందుకు నీ దగ్గర నుండి ట్యాక్స్ కలెక్ట్ చేయొద్దు. నువ్వు పర్టికులర్ ఎక్స్ రిలీజియన్ని ఫాలో అవుతున్నావు, అవుతున్నందుకు నీ దగ్గర నుండి ట్యాక్స్ కలెక్ట్ చేయొద్దు. దట్ ఈస్ ఆర్టికల్ 27. ఓకేనా, ఆర్టికల్ 27 అంటే ఏంటి? there should be no tax collected from the citizens for the promotion of any particular religion. పర్టికులర్ రిలీజియన్ ప్రమోట్ చేయడానికి ఎలాంటి ట్యాక్స్ కలెక్ట్ చేయొద్దు. నువ్వు ఒక పర్టికులర్ రిలీజియన్ ఫాలో అవుతున్నందుకు ఎలాంటి ట్యాక్స్ పే చేయొద్దు. అండ్ ఫీజ్ అనేది ట్యాక్స్ నుండి చాలా డిఫరెంట్. ఫీజ్ ఎందుకు కలెక్ట్ చేస్తారంటే ఫర్ ద మెయింటెనెన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఎనీ టెంపుల్, చర్చ్, మసీద్. ఓకేనా, ఆల్ దీస్ థింగ్స్. ఓకే, దట్ ఈస్ ఆర్టికల్ 27. ఓకే ఫ్రెండ్స్, ఇన్ అవర్ ప్రీవియస్ క్లాస్ మనం నెక్స్ట్ క్లాస్లో ఆర్టికల్ 28 డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.